బిగ్ బాస్ సీజన్ 7 ఎంత హిట్ అయిందో మీ అందరికి తెలుసు, మనందరికి తెలుసు. అదే ఊపులో అదే ఉత్తేజంతో బిగ్ బాస్ సీజన్ 2 ఓటీటీ కూడా స్టార్ట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్మార్ట్ చారి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన దగ్గర లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రకారం చక చెప్పేసుకుంటూ పోదాం. ఫస్ట్ రిచా పాండే అల్లరి నరేష్తో మంచి మంచి సినిమాలు తీసింది. కొంచెం ఇదైంది, మధ్యలో కనపడలేదు, చిన్న చిన్న సీరియల్ చేసింది. అదేవిధంగా నంబర్ 2 పార్వతి, సూపర్ సింగర్లో బెస్ట్ సింగర్ పార్వతి, సెన్సేషనల్ సింగర్. బ్రహ్మాండంగా ఆమెను కూడా అప్రూవ్ అయ్యారు మన బిగ్ బాస్ టీం వాళ్ళు. ఫ్రెండ్స్, నంబర్ 3 కృష్ణ చైతన్య, సింగర్, మన అందరికి తెలిసిందే. తర్వాత వాళ్ళ వైఫ్ కపుల్ ఎంట్రీ టైప్ మృదుల కూడా ఎంటర్ అయ్యారు, ఆమె పేరు కూడా లిస్ట్లో ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ లిఖిత, అదేవిధంగా మన బిగ్ బాస్ 7లో యావర్ ఎలాగో ఈమె కూడా మంచి మోడలు లిస్ట్లో. జూనియర్ని సీనియర్ క్వశ్చన్ వేయకూడదు, ఈ డైలాగ్ ఎక్కడో విన్నారు కదా, హ్యాపీ డేస్ సినిమాలో నుంచి ఈ డైలాగు. అదే అమ్మాయి సోనియా దీప్తి. నెక్స్ట్ కంటెస్టెంట్ సోనియా సింగ్, మన విరూపాక్ష సినిమాలో కూడా ఉంది, రీసెంట్గా టీవీ సీరియల్లో కూడా కనబడుతుంది. ఈమె కూడా ఒక కంటెస్టెంటే. నెక్స్ట్ హీరో స్త్రీ, ఈయన కూడా ఒక మంచి హీరో, చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఈ రోజుల్లో సినిమాలో నుంచి వచ్చాడు హీరోగా. నెక్స్ట్ కమెడియన్ భద్రం, జబర్దస్త్, చాలా సినిమాల్లో కూడా ఉన్నాడు, ఆయన కూడా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. నెక్స్ట్ కొరియోగ్రాఫర్ యశ్వంత్, ఆయన గురించి ఆయనకు అందరికీ తెలిసిందే, డి షో విన్నర్, బ్రహ్మాండమైన కొరియోగ్రాఫర్. ఇప్పుడు మంచి మంచి సినిమాలు కూడా కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు, ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది 100%. యూట్యూబర్ మోయిన్, ఈయన కూడా యూట్యూబ్ ఓపెన్ చేయగానే మంచి మంచి వంటకాలు వాటి గురించి చాలా మంచి వ్యక్తి, ఆయన కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సీజన్లో. నెక్స్ట్ కమెడియన్ వెంకట్ గిరిధర్, ఇతను కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. యాంకర్ శశి, అతని గురించి అందరికి తెలుసు, రేడియో మిర్చి, తర్వాత స్పోర్ట్స్కు సంబంధించిన కామెంటరీ కూడా చదువుతాడు, చాలా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి, ఇతను కూడా కన్ఫర్మ్ అయ్యిండు. ఫ్రెండ్స్, నా ఛానల్లో బిగ్ బాస్ సీజన్ 2 ఓటీటీ రివ్యూ మాత్రం డైలీ ఉంటుంది, జెన్యున్ రివ్యూ ఉంటుంది. ఎవరిని తక్కువ చేసి కాదు, ఎవరిని ఎక్కువ చేసి కాదు, పక్కా 100% జెన్యున్ రివ్యూ. ఏది జరిగితే అది నిజాయితీగా ఒక పద్ధతి ప్రకారం చెప్పడానికి ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.